ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శలు చేశారు. అధికారులను అడ్డం పెట్టుకుని కోదాడను అవినీతికి అడ్డాగా మార్చారని విమర్శించారు. మున్సిపల్ కార్యాలయం మార్పు, సెంట్రల్ లైటింగ్, భూముల ఆక్రమణలు వంటి అంశాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. పెద్ద ఎత్తున చెరువుల ఆక్రమణలు, అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో అభివృద్ధి పనులు శంకుస్థాపనలకే పరిమితమయ్యాయని, ఆర్డీఓ ఎమ్మెల్యేకు ఏజెంట్గా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలు అధోగతి పాలవుతూ ఒక భాగమైతే కోదాడు నియోజకవర్గంలో కంచె చైన్ వేసినట్టుంది పరిస్థితి. కాపలా గాయాల్సిన కంచె అదే చైన్ వేసే పరిస్థితి వస్తే అలా ఏం మిగలదు. ఈరోజు కోదాడు నియోజకవర్గంలో అధికారులని అడ్డం పెట్టుకొని ఏజెంట్లుగా ఉపయోగించుకొని స్థానిక ఎమ్మెల్యే ముడుపులకి మూటలకు అలవాటు పడి అవినీతిమయం చేసింది కాంగ్రెస్ కోదాడు నియోజకవర్గాల్లో. దానికి ఉదాహరణ కోకొల్లలు. మున్సిపాలిటీల కనీసం కార్యాలయం తాత్కాలికంగా బదలాయింపుకి మార్చడం కోసం కొత్త భవన నిర్మాణం అనే పేరు మీద ఉన్న భవనాన్ని, కార్యాలయాన్ని, ఆఫీసుని, ఫైళ్ళని మున్సిపల్ సిబ్బందితోని, మున్సిపల్ వాహనాలతోని కిరాయి బిల్డింగ్లో మార్చడానికి మొత్తం ప్రభుత్వ వ్యవస్థనే వాడుకున్న తర్వాత దానికైన ఖర్చు ఎంత అనంటే అక్షరాల 20 లక్షల రూపాయలు. పాలకవర్గం ఆమోదం ఉండదు. ఈ 20 లక్షల రూపాయలు ఎటుపోయినాయంటే దీనికి లెక్కల పత్రాలు ఉన్నాయి, దీనికి అందరు పెద్దోళ్ళు ఉన్నారు, దీని వెనక పెద్దోళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఒక మాటతోని సమాధానం చెప్తుంది కమిషనర్. రాష్ట్ర ప్రజలు అధోగతి పాలవుతూ ఒక భాగమైతే కోదాడు నియోజకవర్గం